నుంచి 1,00,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి 1,00,000 కోట్లు దోసుకున్న దొంగ ఎవడన్నా ఉన్నాడంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. మా NSY పిల్లలు నేను పోయినసారి ఇక్కడికి వస్తే విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వస్తే మాకు యూనివర్సిటీ లేదన్నారు. 10 ఏళ్ళు అయింది. మరి ఆదిలాబాద్కి ఎందుకు యూనివర్సిటీ ఇవ్వలేదు? ఈ ప్రాంత విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు ఉచిత నిర్బంధ విద్య KG నుంచి PG అన్నావు కదా, PG చదవాలంటే జిల్లా కేంద్రంలో యూనివర్సిటీ ఉండాలి కదా. ఎందుకు ఆదిలాబాద్ బిడ్డలకు నువ్వు యూనివర్సిటీ ఇచ్చే ఆలోచన చేయలే? ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇస్తే 10 ఏళ్ళైనా మోడీ కేసీఆర్ కలిసి కుట్ర వేసి ఆ గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభించలే. అంటే ఈరోజు వెనుకబడిన వాళ్ళ పిల్లలు చదువుకోవద్దని చంద్రశేఖరరావు కుట్ర చేస్తున్నాడు. అందుకే గొల్లోళ్ళు గొర్రెలు కాసుకోవాలి, గౌడ్లు ఈదులు గీసుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, ఇట్లా చేపలు పెంచుకోవాలి, గొర్రెలు పెంచుకోవాలి, పందులను పెంచుకోవాలి. పేదోళ్ళందరూ ఈ పనులు చేస్తే ఆయన పిల్లలు మాత్రం రాజ్యాలు వెళ్తారంట. వాళ్ళు రాజ్యాలు వెళ్ళనికనైనా తెలంగాణలో 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. జోగి రామన్న కాకపోతే ఇంకోడు జోకుడు రామన్న వస్తాడు. ఇవాళ జోగి రామన్నకు జోకుడు రామన్నకి ఏం తేడా లేదు. ఇవాళ వీళ్ళందరికీ కులగురువు ఏకాక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాక్షసుల కులగురువు ఎట్లయితే ఉంటాడో ఏకాక్షుడు, ఇవాళ ఈ అందరు పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్. ఈ పిల్ల రాక్షసులను ఊరు మీదకి వదిలేడు. మీరు తిన్నంత తినండి, దోసుకున్నంత దోసుకోండి. రాష్ట్రాన్ని నేను దోసుకుంటా, జోగి రామన్న నువ్వు ఆదిలాబాద్ దోసుకో అని. అందుకే ఇవాళ ఆ బ్రహ్మ రాక్షసుని గద్దె దించాలి, బొంద పెట్టాలి అంటే ఈడ జోగి రామన్న పని పట్టాలి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళల్లో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితుల 3 ఎకరాల భూమి రాలే, ఇంటికో ఉద్యోగం రాలేదు, 100 పడకల ఆసుపత్రులు రాలేదు, మైనారిటీ రిజర్వేషన్లు 12% ఇవ్వలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, KG to PG ఉచిత నిర్బంధ విద్య అమలు జరగలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇవాళ 30 నెలలు దాటిపోయింది, 1,80,000 వాళ్ళకి బాకీ ఉన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఇవాళ చివరికి ఏమి ఇవ్వకపోయినా పేదోళ్లకు పిల్లగానికి పెళ్ళైతే రేషన్ కార్డు అని ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాలే. పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదు. పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతలేదు. ఇవాళ ఏమీ ఇవ్వని కేసీఆర్ మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుండు. మనకేమి ఇవ్వనోనికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇవ్వనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలన్నా ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఇవాళ దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యలో ఇవాళ పోటీ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో 4 తప్ప ఇంకెవరికన్నా ఏమన్నా సాయం జరిగిందా? నిన్నమన్నా వాళ్ళందరూ 3వ అవకాశం ఇయ్యండి, కేసీఆర్కు 3వ అవకాశం ఇయ్యండి అని అడుగుతారు. తండ్రి, కొడుకులు, బిడ్డ, అల్లుడు అందరూ. నేను TRS వాడు ఎదురు పడితే ఎందుకని 3వ అడుగుతారంటే ఇక ఏం చెప్పాలన్నా, 2 సార్లు ఇస్తే కొడుకును, బిడ్డను, అల్లుడిని అందరినీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసుకుంటూ ఇక మనవాడు ఒక్కడు మిగిలిండు, 3వ ఇస్తే మనవాడిని కూడా మంత్రి చేస్తే మా సార్ కోరిక నెరవేరుతుందని. నీ అమ్మ సన్నాసోడా, 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పింఛన్ ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయలేదు, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీకేం పోయేకాలం వచ్చింది? నీ మనవాడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందా? ఇంత సిగ్గు తప్పిపోయిండు కేసీఆర్. అందుకే 3వ అడుగుతాడు. 3వ ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 1,00,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 1,00,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు. ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు, ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు, దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి. ఇవాళ ఏది మిగల్చాడు? ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఈ దేశంలో ఉండేటోళ్ళు కాదు, ఈ దేశం ఇంకా వాళ్ళని భరించొద్దు. అందుకే మిత్రులారా ఇవాళ మీరు మంచి మనసుతో ఆలోచన చేయండి. మా కంది శ్రీనివాసరెడ్డి ఒక మాట మంచిగా చెప్పిండు, బీజేపీలో కోటేస్తారంటే అది మురిగిపోతుంది, అది పోయి తీసుకొని పోయి డ్యాంలో పడేసినట్టే. ఈరోజు మనము ఇక్కడ
బీజేపీకి ఓటేస్తే అది సరాసరి బీఆర్ఎస్కు ఓటేసినట్టే. చీలిపోతే కూలిపోతాం, కూలిపోతే ఓడిపోతాం. మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ జోగి రామన్నను ఓడించాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. కంది శ్రీనివాసరెడ్డికి ఓటేస్తేనే జోగి రామన్నను మనం ఓడిస్తాం. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, వాళ్ళిద్దరు ఒక్కటే. రూపాయలు మార్చుకొని వచ్చారు. నిన్న నరేంద్ర మోడీ వచ్చిండు. అంతకుముందు ఎప్పుడు వచ్చినా మీడియా మిత్రులు వీడియో చూడాలి. ఎప్పుడు వచ్చినా కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎం 1000 కోట్లు దోసుకున్నాడని అన్నారు. నిన్న గంట సేపు మాట్లాడాడు. కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి, అవినీతి గురించి మోడీ మాట్లాడిండా? నేనేం అడిగిన వారం నుంచి, సార్ మీరు వచ్చారు మంచిదే, బాగానే ఉంది, మీ మీటింగ్ అయిన ఒకసారి మేడిగడ్డ పోయి కూలిపోయిన మేడిగడ్డను, పగిలిపోయిన అన్నారాన్ని ఒకసారి చూసిపో సార్. అవినీతి పరుల పట్ల చండశాసన్ని, అవినీతికి పాల్పడ్డోళ్ళని ఎవరిని వదలను, జైల్లో పెడతా అంటివి. ఇవాళ నువ్వు ఎవడు అవినీతి పరుడు ఉన్నా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని పంపుతా అంటివి. మరి చూడనికి రాకపోతివి, చెప్పనికి రాకపోతివి. ఏం లాభం మోడీ సారు నీ పర్యటన? నీకెంత భాగం ఉందని నేను అడుగుతున్నా నీ పార్టీకి. ఈ మేడిగడ్డ కూలిన దాంట్లో, అన్నారం పగిలిన దాంట్లో మీకు భాగం లేకపోతే, మీకు భాగస్వామ్యం లేకపోతే, ఆయన నీ కావాల్సినోడు కాకపోతే, ఆయన నీ ప్రత్యర్థి అయితే మేడిగడ్డకి ఎందుకు లేదు, దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా. ఈడ కూలిన దాని గురించి మాట్లాడాడు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది, అందులో తోక పట్టుకుంటా ఎలకను గుంచుతా అని అంటున్నాడు. వెనకడికి ఎవడో కొండను తవ్విండంట. కొండను తవ్వితే ఎలకనైనా దొరుకుతుంది అనుకున్నా, కానీ ఈ బీజేపీ వాళ్ళకి తొండ కూడా దొరకలేదా? ఈ మోడీ పరిపాలన, కేసీఆర్ అవినీతి మీద కొండను తవ్వి ఎలకను పట్టిడని వెనకటి చెప్పేటోళ్ళు. ఈయన తొండను కూడా పట్టలేకపోయింది ఇవాళ ఈ రాష్ట్రానికి వచ్చి. అందుకే ఇవాళ ఇక ఆయన తప్పుడు ప్రచారం మొదలుపెట్టిండు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూ ఉంటుంది, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని. కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. కడెం ప్రాజెక్టు నీ అయ్య కట్టినాడు, నాగార్జున సాగర్ నీ తాత కట్టినాడు, శ్రీశైలం నీ ముత్తాత కట్టినాడు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే దేవాదుల ప్రాజెక్టు వరకు, శ్రీరామ్ సాగర్ వరకు, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు వరకు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వరకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వరకు ఎవడు నీ అయ్య కట్టినా, నీ తాత కట్టినా, నీ ముత్తాత కట్టినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టిందా? ఇక హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎవడు వేసిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవడు కట్టిండు, హైటెక్ సిటీ ఎవరు తెచ్చిండు, శిల్పారామం ఎవడు కట్టిండు, ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిండు, ఫార్మా కంపెనీలను ఎవరు తెచ్చిండు, హైదరాబాద్లో మెట్రో రైలు ఎవడు వేసిండు, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు ఎవడు కట్టిండు, హైదరాబాద్లో ఉన్న కర్ఫ్యూలను మొత్తం ఉక్కు పాదంతో అణిచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. అంతెందుకు, మేము తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా మందిర్ మెట్ల మీదనో బిచ్చం ఎత్తుకునేటోళ్ళు నువ్వు, నీ కుటుంబం. మేము తెలంగాణ ఇవ్వతే కదా ఇవాళ నువ్వు ఒడిపెడుతున్నావు, 1,00,000 కోట్లు దోసుకున్నావు. మేము తెలంగాణను ఇవ్వకపోతే గుడిమెట్ల మీద బిచ్చం ఎత్తుకునేటోళ్ళు కేసీఆర్. అప్పుడే మర్చిపోయినావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటవా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో సెట్ అంతా పెరిగింది. హరీష్ రావు మెదడు మోకాళ్ళలో ఉన్నట్టుంది. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నిన్ను మంత్రిని చేసిందిరా నాయన కాంగ్రెస్ పార్టీ. సిగ్గులేని మాటలు మాట్లాడక హరీష్ రావు. నీ బతుకు రబ్బర్ చెప్పులతోని నీ మామ ఇంట్లో పిఏ కింద ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంటే ముందు నేను మంత్రిని చేసి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీతిపేట గెలిపించిన. అప్పుడే మర్చిపోయినావు హరీష్ రావు. తాటి సెట్ అంత పెరిగితే కాదు, మెదడు ఇంత నన్న మోకాళ్ళే నన్ను ఉండాలి హరీష్ రావు, అది గుర్తుపెట్టుకో. ఇక కేటీఆర్ అడుగుతుండు కాంగ్రెస్ ఏం చేసిందని. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఇవ్వాలంటే కూడా అమెరికాలో బాత్రూమ్లు కట్టుకొని బతకటో నీ బతుకు జడ. నువ్వు కాంగ్రెస్ ఏం చేసిందంటవా? నీ బతుకు ఎప్పుడైనా కుర్చీ, ఫ్యాను, ఏసీ ఎప్పుడైనా చూతువా? ఇంతకాలం అమెరికాలో బాత్రూమ్లు కట్టుకొని బతకటో నీ కేటీఆర్ కాంగ్రెస్ కింద తెలంగాణ ఇవ్వకపోతే మీ బతుకులు బాగుపడ్డే కాంగ్రెస్ పుణ్యం, మా కార్యకర్తల శ్రమ, మా కార్యకర్తల కష్టం. 10 ఏళ్ళు నేను ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు మనం కష్టపడ్డాం, 10 ఏళ్ళు అక్రమ కేసులు ఎదుర్కొన్నాం, 10 ఏళ్ళు మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రు. మీ భుజాలు కాయలు కాసే వరకు జెండాను మోసిండ్రు. అవసరమైతే మీ ఊపిరి వదిలిండ్రు, కానీ ఈ పార్టీ జెండా వదలలేదు. ఇవాళ అధికారంలోకి వచ్చే సందర్భం వచ్చింది. ఇవాళ కీలకమైన సందర్భం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కష్టపడ్డ కార్యకర్తలు గుండెల్లో పెట్టి చూసుకొని మీకు ఇంతకు 10 ఇంతలు మీ నష్టాన్ని భర్తీ చేసి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.
టికెట్ ఆశించింది నలుగురు, టికెట్ ఒక్కరికే ఇవ్వగలం. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీలో ఉండి ఇన్నేళ్ళు పార్టీకి పనిచేసిన నాయకులు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి. వాడో వీడో ఏదో చెబితే ఏదో ఇస్తే మీరు వాటికి లొంగకండి. ఎందుకంటే మీ కష్టం ఉంది ఇందులో. మిమ్మల్ని గుర్తించినాం, మీకు ఇలా పదవులు ఇచ్చింది పార్టీ. వారికి అధ్యక్ష పదవి ఇచ్చినాం, వారికి జనరల్ సెక్రటరీ ఇచ్చినాం, ఇంకొక ఆయనకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినాం. పెద్దలు రామచంద్రారెడ్డి గారిని కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది. పెద్దలు రామచంద్రారెడ్డి గారు నాకు మాట ఇచ్చిండ్రు, నా బాధ్యత కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించేది ఆదిలాబాదులో అని చెప్పి. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు కోపం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, గెలిచేటట్టు ఉంది, మాకు ఇచ్చినుంటే బాగుండని. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులతో మల్లికార్జున ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కంది శ్రీనివాసరెడ్డిని అభ్యర్థన చేసిండ్రు. ఇక్కడి కార్యకర్తలు కోరుకున్నారు, సర్వేల ప్రకారం ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. టికెట్ రాని వాళ్లను రేపు ప్రభుత్వంలో సముచితమైన స్థానం ఇచ్చి వాళ్ళని గౌరవించే బాధ్యత, వాళ్ళకు అవకాశాలు ఇప్పించే బాధ్యత నాది. ఎవరు భావోద్వేగానికి లోన్ కాకండి, క్షణికావేశానికి లోన్ కాకండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఇవాళ ఎవరన్నా నమ్మి ఎవడెనకాలన్నా ఓతిరంటే నమ్మి నానబెడితే పుచ్చి బూరెలైన అని పెద్దలు వెనకకు చెప్పారు. అందుకే ఎవరు ఎక్కడ పోకండి. ఏదైనా నాయకులు తప్పు చేసిన కార్యకర్తలారా మళ్ళీ తప్పు జరగొద్దు. తప్పు జరిగితే ఈ రాక్షసుల నుంచి ఇంకా మనం బతకలేము. ఈ రాక్షసులు మనల్ని బతకనియరు. చివరికి మన ఆలి మీద ఉన్న తాళి కూడా గుంజుకపోతారు. భూములు ఆక్రమించుకున్నారు, ఇసుక దోసుకున్నారు, అన్నీ అమ్ముకున్నారు. ఇక మిగలేదు మన ఇంట్లో ఉండే ఆడపిల్లల తాళి గుట్లు కూడా వదలరు ఈ టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే. అందుకే ఇవాళ టీఆర్ఎస్ ఓడాలి, కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే పేదలకు జరిగే న్యాయం 6 గ్యారెంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. ఇక్కడున్న మీ అందరి చేతులు గ్యారెంటీ కార్డులు ఉన్నట్టున్నాయి. అందరూ ఒక్కసారి పైకి తీయండి. ఇందులో ఉన్నాయన్నీ నేను చదువుతా. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగానికి జీతం వచ్చినట్టు 2500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో వేసి ఎవరి మీద ఆధారపడకుండా మీ పిల్లల చదువుల కోసం, మీ ఇంటి ఖర్చుల కోసం మిమ్మల్ని ఆదుకోవాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా సిలిండర్ ఆయల్ల కట్టెల పొయ్యి మీద కన్నీళ్లతో ఆ పొగకు మీరు చచ్చిపోతుంటే మిమ్మల్ని ఆదుకోవడానికి సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇచ్చిండ్రు. ఆయల్లో 400కే సిలిండర్ వచ్చేది. ఇవాళ మోడీ దిక్కుమాలిన పాలనలో 1200 అయింది సిలిండర్. అందుకే ఇవాళ మళ్ళీ సిలిండర్ అటక మీదకి పోయింది, కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే మీకు సిలిండర్ మీ ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇక కేసీఆర్ అయితే ఎంత లత్కోర్ మాటలు మాట్లాడుతుండే, ఇక నేను చెప్పొద్దు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటాడు, ధరణి రద్దు చేస్తే రైతు బంధు రాదంటాడు. ఇట్లాంటి లత్కోర్ మాటలు మాను కేసీఆర్. నువ్వు ముఖ్యమంత్రివి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు, కేంద్ర మంత్రి చేసినావు, అబద్ధాలు అట్లా మాట్లాడకు. కాంగ్రెస్ వచ్చి రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాకుండా భూమి లేని కౌలు రైతులు కౌలుకు భూమి పట్టుకుంటే రైతు బంధు పథకం ఏమో భూమి న్యాయానికి పోతుంది, కౌలుకు తీసుకున్నానికి అప్పులు మిగులుతున్నాయి, పురుగుల మందు తాగి చచ్చిపోతుంది. అందుకే కౌలు రైతులను కూడా గుర్తించి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతుల గుడియానికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమి లేని వాళ్ళు అంటారు ఊరికి పోతే, అయ్యా భూమి ఉన్నోనికే భూమి ఉంది, వానికే నువ్వు పైసలు ఇవ్వబడుతుంది, నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం సోనియమ్మతోని, రాహుల్ గాంధీతోటి. కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఉచిత కరెంటు, వ్యవసాయానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఉచితంగా ఇయ్యారని. నీకు అసలు బుద్ధి ఉందా కేసీఆర్?
రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆలోచన చేసిందే దేశంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి కరెంటు బకాయిలు రద్దు చేసి వాళ్ళ మీద ఉన్న కేసులు 2004 నాడు ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి రోజే సంతకం పెట్టి ఉచిత కరెంటు, రైతు బకాయిలు, అక్రమ కేసులు తొలగించిన కాంగ్రెస్ పార్టీ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక్క సవాల్ విసిరదలుచుకున్నా. ఈ నుంచే ఆదిలాబాద్ అసెంబ్లీలో ఏ సబ్ స్టేషన్కైనా పోదాం, కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, హరీష్ రావు వస్తాడో, వీళ్ళకి శాత కాకపోతే జోకుడు రామన్ వస్తాడో రమ్మనుండ్రి. మీరు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు సబ్ స్టేషన్లో లాగ్ బుక్లో చూపిస్తే నేను మా శ్రీనివాస్ రెడ్డి రాజీనామా, మేము అసలు నామినేషన్ వెయ్యము, మేము నామినేషన్ వెయ్యమని నేను సవాల్ విసురుతున్నా. ఇక మేము నామినేషన్ వేయకపోతే మీకు పోటీ లేదు కదా, పోదాం దాని సబ్ స్టేషన్ కాడికి. మీడియా మిత్రులు కూడా రావాలి, అబద్ధాలు చెప్పేదానికి కూడా అద్దుపద్దు ఉండాలి. అందుకే ఇవాళ ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 24 గంటల ముసుగులో వేల కోట్ల రూపాయల దోపిడీకి, అవినీతికి పాల్పడ్డాడు తప్ప ఇస్తలేడు. మా పేదోళ్ళు అన్నారు, భూమి ఉన్నోనికి ఉచిత కరెంటు నాయన, నాకు భూమి లేదు, చిన్న ఇల్లు ఉంది, నాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని. అందుకే ఈరోజు పేదోళ్ళని దృష్టిలో పెట్టుకొని గృహజ్యోతి పథకం కింద ప్రతి పేదవాడికి మీ ఇంటి కరెంటు కూడా బిల్లు కట్టాల్సిన పని లేదు. 200 యూనిట్లు మీకు ఉచితంగా కరెంట్ ఇస్తాం, వచ్చే నెల బిల్లు కట్టకండి, మేము వస్తేనే మీకు మాఫ్ అయిపోద్ది. 200 యూనిట్లు ప్రతి పేదవాడికి ఇంటికి కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లు, ఇంతకుముందే సీను చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన కాడ నువ్వు ఓట్లు అడగాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన కాడ మేము ఓట్లు అడుగుతాం, సవాల్కు సిద్ధమా అని. వీళ్ళ సిద్ధమైతే సన్నాసిని రమ్మని ఉండి వాళ్ళకి డిపాజిట్లు వస్తే నేను సవాల్ చేస్తున్నా. ఎందుకంటే ఆదిలాబాద్లో ఏడా కట్టలే, 45,000 ఇండ్లు ఈ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. కాబట్టి అందుకే మళ్ళా పేదలకు, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతోనికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే 5 లక్షల రూపాయలు మీకు ఉచితంగా ఇచ్చి మీరు ఇంటోని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పెన్షన్ గురించి సీన్ చెప్పిండు. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా, గాడ పెద్దమ్మ ఉంది, మాకు మన ఆకుపచ్చ చీర కట్టుకుని, ఏం పేరు తల్లి నీ పేరు, పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. నడిచి నీ కాళ్ళు నొత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్, బండ్లు ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదనో, కోడల మీదనో, బిడ్డ మీదనో, అల్లుడి మీదనో ఆధారపడకుండా మందు గోళీలు కొనుక్కోవాలనుకున్నా, మనవాడికి చాక్లెట్ కొనియాలన్నా ప్రతి నెల 4,000 రూపాయలు నీ ఖాతాలో వేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. డిసెంబర్ 9 నాడు ఒక్క సంతకంతో ఇవన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది. ఇక్కడున్న యువకులకు, మా అక్కలకు, మా ఆడపిట్టలందరికీ ఇదే నా ఆహ్వానం. మా మీడియా మిత్రులు కూడా డిసెంబర్ 9 నాడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకి రాండి. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. మరి ఇన్ని మంచి పనులు మేము చేస్తే మీరు ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. శ్రీనివాస్ రెడ్డిని గెలిపిస్తారు కదా, గెలిపిస్తారా? కంది శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ ఆదిలాబాద్ను అభివృద్ధి చేసేది, మీకు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జై కాంగ్రెస్. అక్కడ